సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ గుండెలు మొలచిన కోట. రచన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. స్కూల్ చదువు ముగుస్తుంది. తరువాత కాలేజీ చదువు, తరువాత యూనివర్సిటీ, తరువాత చేతి నిండా సర్టిఫికెట్లు, మెడ నిండా మెడళ్ళు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలైన చదువు. ఇది ఏ గూటెన్బర్గో అచ్చేసి వదిలిన అచ్చు పుస్తకాల చదువు కాదు. ఇంటింటా అచ్చు పథకం కింద మంజూరైన టైపురైటర్ల చదువు అసలే కాదు. అచ్చంగా దీని కీబోర్డుకే ఒకరు సాఫ్ట్వేర్ కూరిస్తే, మరొకరు హార్డ్వేర్ చేరిస్తే, వేరొకరు నెట్ కడితే, మానిటర్ స్క్రీన్ మీద విండోస్లో నుంచి సమస్త సమాచారము ఆవురావురుమంటూ వాలిపోయి రకరకాల ప్రలోభాలతో చిక్కిన మెదడుని చిక్కినట్టే ఆరగించి ఆవులించే అత్యంత ప్రమాదకరమైన సైబర్ ఎడ్యుకేషన్. వేర్ ఎవ్రీవేర్, సాఫ్ట్వేర్ ఎవ్రీవేర్. సాఫ్ట్గానే సాఫ్ట్వేర్లు అందరి హార్టుల్ని హార్డుగా నొల్లుకుంటున్న సైబర్బాద్ ఓ గద్దలు వాలిన నగరం. ఆ నగరంలో ఏ కారణం చేతనైనా ఎవరైనా ఏ సెర్చ్ ఇంజన్లో ఎన్ని విధాలుగా కిక్కులు కొట్టినా ట్రేస్ అవుట్ కాని ఓ హార్డెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశ్వనాథ్. ఎంత సింపుల్ గా కనిపిస్తాడో అంత సీరియస్ థింకర్. సదా సాఫ్ట్వేర్ సేద్యంలో మునిగి ఉంటాడు. నిరంతర ప్రయోగశీలి. ఏ ప్రయోగమైనా ప్రయోజనకారిగా ఉండాలని, ఆ ప్రయోజనం కూడా వైయక్తికంగా కాక సామాజికంగా ఉండాలని విశ్వసిస్తాడు. సాఫ్ట్వేర్ అతని మెదడైతే సంగీతం అతని హృదయం. అటు హిందుస్థానీ, ఇటు కర్ణాటక సంగీతం, ఈ రెండింటి మీద అద్భుతమైన పట్టున్న గాయకుడు. తన పనిలో ఎన్ని ప్రయోగాలు చేస్తాడో, ఆ పనిలో ఆట విడుపుగా పాటల మీద అంతకంటే ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటాడు. అలాంటి విశ్వనాథ్ ఇప్పుడు పాటలు పాడడం లేదు. ఎందుకంటే ఆలోచనలు అతని మనసుని అదిమేస్తున్నాయి. అతని ఆలోచనల్ని సైబర్ వీరులు సవాలు చేస్తున్నారు. వారిని సవాలు చేయకుండా అడ్డుకోవాలి. సైబరాసురులు విజృంభిస్తున్నారు, విలయతాండవం చేస్తున్నారు. కాసుల వేటలో మానవ మర్యాదలు గాలి కొదిలేస్తున్నారు. సిగ్గు శరం లేకుండా కిటికీలో నుంచి బాత్రూంలోకి, బెడ్రూంలోకి చొరబడుతున్నారు. అందిన వారిని అందినట్లే చెరబడుతున్నారు. ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఎప్పుడు షూట్ చేస్తాడో తెలియదు. ఎవడు ఎక్కడ ప్లే చేస్తాడో, ఎవడు ఎలా షో చేస్తాడో, ఎలా క్యాష్ చేసుకుంటాడో ఎవరికీ తెలియదు. కాని టీవీ ఛానళ్ల నిండా మాత్రం పట్టపగలే మిడ్ నైట్ మసాలాలు, చూపేవి బూతులు, చెప్పేవి నీతులు. ఎవరి పాస్వర్డ్ ఎవరికి ఫెయిల్ వర్డ్ అవుతుందో తెలియదు. ఎవరి చాటింగ్ ఎవరి చీటింగ్ కోసమో తెలియదు. ఎవడి మిత్రుడు ఎవడి శత్రువో తెలియదు. మిత్రుల్లో శత్రువులు, శత్రువుల్లో మిత్రులు కలిసిపోయి ఉంటారు. ఎవడెలా పోతే నాకేం, నా కీబోర్డు భద్రంగా ఉంటే చాలనుకునే వాళ్లే కాని పక్కవాడికి కాస్త సాయపడదామని మాత్రం చచ్చినా అనుకోరు. అన్ని కీలకు కీ ప్లేయర్ గేటుగారు. విజ్ఞానానికి మహారాజుల్లాగా గేట్లు తెరవకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన కిటికీలు తెరిచి తాంబూలాలిచ్చేశాను, తందుకు చావండన్నాడు. దాంతో సైబర్ నేరగాళ్లు గుంజుకుపోవటం మొదలుపెట్టారు. వారి ఆగడాల్ని ఆపటానికి సరికొత్త సాఫ్ట్వేర్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు విశ్వనాథ్. అందుకే పాడలేకపోతున్నాడు. అదృష్టం కలిసొచ్చింది. అతని ప్రయోగం ఫలించింది. అతని ఆనందానికి పగ్గాల్లేవు. ప్రయత్నం ఫలించగానే సరిపోదు. దాని ఫలాన్ని సైబర్ ప్రపంచం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఎవరి ఆలోచనలు హైజాక్ చేయబడవు. ఎవరి వ్యక్తిగత రహస్యాలు నెట్లోకి రావు. వెబ్ విపణిలో ఎవరి మర్మాంగాలు అమ్మకానికి రావు. అయితే తన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటానికి పెట్టుబడి కావాలి. అయినా సైబర్ క్రైముల్ని అరికట్టే అవకాశమంటూ ఉండాలే గాని అందరూ ముందుకొస్తారు. మంచిని పెంచడానికి ఖచ్చితంగా చేయూతనిస్తారు. అదే ఆశతో తన ప్రయోగాలకు సంబంధించిన వివరాలతో పత్రికల్లో వ్యాసాలు రాశాడు. వాటికి అద్భుతమైన పాఠక స్పందన లభించింది. తనకి అంతటి నైతిక మద్దతు లభించటం అతనికి ఎంతో బలాన్నిచ్చింది. ఓ వారం పాటు అభినందనలు, ప్రశంసల కుంభవృష్టి కురిసింది. తరువాత మామూలే.
తుఫాను మిగిల్చిన స్తబ్దత. ఒక్కరంటే ఒక్కరు కనీసం మాట వరుసకైనా తన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటానికి ముందుకు రాలేదు. ఎందుకు? ఎందుకిలా జరిగింది? విశ్వనాథ్కి ఆశ్చర్యమైతే కలిగింది కానీ పట్టుదల మాత్రం సడలలేదు. ఆ తర్వాత సైబరాబాద్ నుంచి సిలికాన్ వ్యాలీ దాకా అన్ని సాఫ్ట్వేర్ సంస్థలకి తన పరిశోధనా పత్రాల తాలూకు ప్రతుల్ని పంపించాడు. వారి వారి ప్రతిస్పందనల కోసం ఎదురుచూస్తున్నాడు. రోజులు వారాలై, వారాలు నెలలవుతూ మళ్లీ ఆరంభమైంది ప్రశంసా పత్రాల జడివాన. అవన్నీ అతని పత్రాల్ని సైబర్ విప్లవంగా ముక్తకంఠంతో ఘోషించాయి. న్యాయాన్యాయాలను విశ్లేషించి, నిత్య వినూతుని వింగడించి, ధర్మాధర్మ విచక్షణతో చెడుకు మంచిగాని, మంచికి చెడుగాని చెయ్యని నైతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలకు సైతం కల్పించిన మేధావిగా అతన్ని కొనియాడాయి. తనకి అలాంటి మేధావి సేవల్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదన్నాయి. కోరినంత పారితోషికాన్ని ఇస్తామన్నాయి. మీ రాకకై ఎల్లప్పుడూ మా సంస్థ తలుపులు తెరిచే ఉంటాయి అన్నాయి. కాని ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా అతని ప్రయోగాన్ని ప్రపంచానికి ప్రయోజనకరంగా మలచడానికి మాత్రం ముందుకు రాలేదు. ఎందుకిలా జరిగింది? మనిషికి మనిషికి మధ్య గల దూరాన్ని ఈ మెయిల్తో పూడ్చినందుకే సైబర్ ప్రపంచం బ్రహ్మరథం పట్టిందే, వందల మిలియన్లతో తూచిందే. అలాంటిది మనిషికి మానవతకి మధ్య వారధిగా ఎటువంటి మానసిక వికారాల్ని, వికృతాలని దరికి రానివ్వని నేరరహిత సైబర్ ప్రపంచాన్ని నిర్మించుకుందామంటే ఒక్కరూ ముందుకు రారేం? ఎందుకీ సాఫ్ట్వేర్ సామ్రాజ్యం సామాజిక శ్రేయాన్ని పక్కన పెట్టింది? ఈసారి విశ్వనాథ్కి ఆశ్చర్యం కలగలేదు, ఆలోచన రగిలింది. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త మానవ ప్రవృత్తులు అవగతమవుతున్నాయి. వాటి ముందు నైతిక విలువలు అవనతమవుతున్నాయి. కొత్త కొత్త నైజాలు, నిజాలు బయటికొస్తున్నాయి. నిజం, రావణాసురుడు లేని రామాయణముండదు. రాముడికి ఒక్క తలే, రావణుడికి 10 తలలు. నిజమే, చీకటి లేకుంటే వెలుతురికి విలువేముంటుంది? నిజమే కదా, దొంగలే లేనప్పుడు పోలీసులు దేనికి? అందుకే సైబర్ వ్యాపారులకు కావలసింది నేరాలు జరక్కపోవటం కాదు, కొత్త కొత్త నేరాలు జరగటం, కొత్త కొత్త పరిష్కారాలు కనిపెట్టటం, కొత్త కొత్త ఈ నేరాలు పరిష్కారాల వలయాలు సృష్టించటం, తద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటం. అందుకే ఈ వ్యాపార సంస్థలు ఇలాంటి దొంగ పోలీస్ ఆటల్ని స్పాన్సర్ చేస్తాయి గాని ఆటలే వద్దంటే ఒప్పుకుంటాయా? విశ్వనాథంలోని గాయకుడు గాయపడ్డాడు. నరనరాన శివరంజనిగా ప్రవహించసాగాడు. మళ్లీ ఆలోచనలతో పోరాడసాగాడు. అతనిలోని ప్రకృతికి, అతని ప్రకృతికి మధ్య సంకుల సమరం. పాడటం, పాటగా పరిమళించటం, జీవనయానాన్ని జీవనగానంగా అనుభవించటం అతని ప్రకృతి. మనుష్యులు యంత్రాలై ఆలోచించటం, యంత్రాలై అనుభూతుల్ని చంపుకోవటం ప్రతికృతి. ఈ ప్రకృతిలో ప్రతికృతిని జయించాలి. ఉత్త చేతులతో అణు విస్ఫోటనాన్ని అడ్డుకోవాలి. ఎలా? ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. తరువాత సైబరాబాద్ శివార్లలో ఓ ఐటీ నగరం ఉంది. ఆ నగరంలో హైటెక్ కోట ఉంది. ఆ కోటలో కొలువుతీరి ఉంటారు సైబర్ చక్రవర్తి, అభినవ ఆంధ్రభోజుడు. అమ్ముల పొదలు, అంబారీలు, అష్టదిగ్గజాలు అన్నీ ఉన్నాయి. అయినా అంత త్వరగా ఎవరినీ నమ్మడు. నమ్మాడా? ఆ నమ్మకస్తుని మీద ఎవరెన్ని పీతురీలు చెప్పినా నమ్మడుగాక నమ్మడు. నమ్మకం ఆయన పెట్టుబడి, నమ్మకమే ఆయన కోటకి కట్టుబడి. ఆయనను మెప్పించగలగాలే కాని తన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒప్పించటం పెద్ద పని కాదు. అందుకే దండుగా కొలువని తెలిసినా దండులో కొలువుకి సిద్ధపడ్డాడు. తనకు వచ్చిన ప్రశంసల్లో నుంచి ఆంధ్రభోజుని సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఆఫర్ని బయటికి తీశాడు. దుమ్ము దులిపాడు. ఆ సంస్థలో పనిచేయటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తూ లేఖ రాశాడు. తరువాత ఉద్యోగ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలన్నింటినీ శ్రద్ధగా చదివాడు. ఆ పెద్దల సుద్దుల్ని చద్దిగా మూటకట్టుకొని, ఆ మూటని మెదడుకు తగిలించుకొని
కొలువు చేయడానికి కోటలోకి పయనం కట్టాడు. ఆ కోట చుట్టూ లోతైన వెడల్పాటి కందకం ఉంది. దాన్నిండా మొసళ్లున్నాయి. తను ఆ మొసళ్లలో మొసలిగా కలిసిపోవడానికి అనువుగా మొసలితోలు కప్పుకొని కందకంలోకి దూకాడు. వాటితో కలిసి ఈదడం, వేటాడటం నేర్చుకున్నాడు. ఆ మొసళ్లతో మసులుతుండగా ఆ మొసళ్లు కూడా ఒకప్పుడు తనలాగే ఉత్త మొసళ్లలాగా ఉండే పని. ఇప్పుడు మాత్రం అవి పెద్ద పెద్ద చేపలతో బాటుగా మనుషుల్ని, పడవల్ని, చివరికి ఓడల్ని కూడా మింగగల తిమింగలాలుగా మారిపోయాయని, ప్రస్తుతం అవి మధ్యందిన మార్తాండ తేజాన్ని సైతం అనాయాసంగా ఆరగించి సునాయాసంగా అరిగించుకోగల తిమింగిలాలుగా వర్ధిల్లుతున్నాయనీను. అవి తమ ప్రకృతిని మరిచి కేవలం ప్రకృతులుగా ఎందుకు ప్రవర్ధిల్లుతున్నాయో తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలగసాగింది. అంతేకాదు, ఆ కందకంలో బ్రతకాలంటే ముందు ముందు తను కూడా తిమింగలంలాగా మారక తప్పదేమోనన్న అనుమానం కూడా కలగసాగింది. తను అలా మారలేడు, మారకూడదు. మారితే తన రాకకి అర్థం లేకుండా పోతుంది. ఈ సంగతి ఏ తిమింగలము పసిగట్టక ముందే తను ఆ కందకాన్నించి తప్పించుకోవటం ఉత్తమం. అందుకే వెంటనే కందకం అవతలి ఒడ్డుకి చేరుకున్నాడు. ఆవలిగట్టున దట్టంగా పెంచిన అడవి. అడవి నిండా ఆకాశాన్నంటే మహావృక్షాలు. ఆ వృక్షరాజాలకు గుత్తులు గుత్తులుగా విరగకాసిన జాగిలాలు. కాలభైరవ మంత్రం పఠిస్తూ వాటిని పలకరించాడు, పరిచయం చేసుకున్నాడు. పేట కుక్కలంటే చీల్చి చెండాడడంలో దిట్టలు, విశ్వాసానికి తిరుగులేని ప్రతీకలు. అందుకే తను కూడా కళ్ళు మూసుకొని శైబరాంధ్ర భోజునికి త్రికరణ శుద్ధిగా విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. విచిత్రం, అతను విశ్వాస ప్రకటన చేసిన ఉత్తరక్షణం నుంచి జాగిలాల చూపుల్లో తేడా వచ్చింది. చేతల్లో జాగ్రత్తలు కనిపిస్తున్నాయి, మాటల్లో అనుమానాలు పొడసూపుతున్నాయి. ఏమిటి వింత, ఏమిటి విపరీతం? ఎందుకిక్కడ విశ్వాసం చేతిలోనే విశ్వాసం ఓడిపోతుంది? విశ్వనాథ్లో మళ్లీ ఆలోచనలు. ఈ ఆలోచన అనేది పాతాళానికి లాక్కుపోయే ఓ సుడిగుండం. అందులో తర్కం మొలుస్తుంది. అవసరాన్ని బట్టి తర్కాలు మారిపోతుంటాయి. అవకాశాన్ని బట్టి మంచి చెడ్డలు కూడా తమ రూపాలు మార్చుకుంటాయి. మనస్వార్థమే మనకి శ్రేయంగా కనిపించినట్టే అవతలవాడి శ్రేయోధర్మం కూడా మనకి స్వార్థంగానే కనిపిస్తుంది. ఈ మీమాంసలో పడితే తను కూడా ప్రకృతికి ప్రకృతిగా మారిపోతాడు. తన సమిష్టి శ్రేయం అన్న ప్రకృతి సహజమైన లక్ష్యాన్నించి దూరమైపోతాడు. అలా జరగకూడదు. తన ప్రయోగ ఫలితాలైన ప్రతికృతులు సైతం ప్రకృతులుగానే వర్ధిల్లాలి. అందుకే ఈసారి ఏ పుస్తకాలని చదవకుండా తన చదివేదో తనే రూపొందించుకుంటూ తనను తానే నిర్వచించుకుంటూ ముందుకు సాగాలనుకున్నాడు. తన ప్రయత్నాలేవో తను ప్రారంభించాడు. ఆ జాగిలాల జీవిత చరిత్ర తిరగవేయటం ప్రారంభించాడు. వాటిని వర్తమానంతో తులతూచుకున్నాడు. ఆ జాగిలాలు ప్రభువుల వారికి విశ్వాసపాత్రంగానే ఉన్నాయి. పనిలో పనిగా ప్రభువుల వారికి ఎంత విశ్వాసపాత్రంగా ఉంటున్నాయో అదే రాజావారి బొక్కసానికి కన్నాలు వేస్తున్న ఇనుము తిని అరిగించుకునే ఎలుకలకి కూడా అంతకంటే విశ్వాసపాత్రంగా కావలి కాస్తున్నాయి. ప్రతికృతుల కోసం ప్రకృతికి ఎసరు పెడుతున్నాయి. అందుకే వాటికి తన మీద అనుమానాలు. ఆ కుక్కలు కావు, గుంటనక్కలు. తన అంతర్యాన్ని పసిగట్టేలోపే తప్పించుకోవాలి. లేకుంటే ప్రకృతికి పుట్టగతులుండవు. అందుకే తను నక్కలాగే నక్కి నక్కలా తోట దాటి కోటగుమ్మం చేరాడు. ఆ నక్కల దగ్గర నేర్చిన నక్క వినయాల్ని తను ప్రదర్శించి కోటలో అష్టదిగ్గజాలని కలిశాడు. అష్టదిగ్గజాల అష్టదిగ్బంధనంలో సైబర్ సింహాసనాధీశుడై విరాజిల్లుతున్న అభినవ ఆంధ్రభోజుడిని చూశాడు. ఆయన కిరీటంలో మెరుస్తున్న సాఫ్ట్వేర్ మెరుపుల్ని చూశాడు. విశాలమైన నుదురు, వెంటాడే చూపులు, వేటాడే మాటలు, 75 ఏళ్ల వయసొచ్చిన జిగి బిగి సడలని బలమైన విగ్రహం, రాజసం ఉట్టిపడే నడక, వెరసి రక్తమాంసాలు కూరిన బంగారు రోబోలా ఉన్నాడు నిలువెత్తు ప్రతికృతి. ప్రభువుల వారి అనుగ్రహం పొందాలంటే ముందు అష్టదిగ్గజాలను మెప్పించాలి. అందుకే ఒక దిగ్గజాన్ని కదిపి చూశాడు.
చూడగా చూడగా అది తాతాచార్యుల వారి పునర్జన్మగా తోచింది. ఇంకా అక్కడితో దానికి స్వస్తి పలికి మరో దిగ్గజాన్ని దువ్వటం ప్రారంభించాడు. అలా దువ్వగా దువ్వగా వారు కూడా దువ్వాడ పెద్ద తాతాచార్యుల వారని తేలింది. తేరిపారి చూస్తే ఆ 8 దిగ్గజాలు తాతాచార్యుల వారి 8 అవతారాలని అర్థమైంది. ఈ భ్రష్ట దిగ్గజాలను దాటి ప్రభువుల వారి కంట్లో పడటం కష్టం. కార్యసాధకులకి కష్ట నష్టాలు తప్పవు. అందుకే సమయాన్ని నష్టపెట్టుకునైనా సరే తగిన సమయం కోసం వేచి ఉండడానికే నిశ్చయించుకున్నాడు. వేచి చూడగా చివరకు విశ్వనాథ్ సమయం వచ్చింది. 19వ ఎక్కం 19:20 దాకా తడుముకోకుండా తప్పు లేకుండా చెప్పి దేవరవారి కంట్లో పడ్డాడు. దాంతో దేవరవారు ఓ బుల్లి అసైన్మెంట్ అప్పగించారు. మనం దేవరవారికి ఇష్టం అవ్వాలంటే దేవరవారికి ఇష్టమైన పనులే చెయ్యాలి. వారి అయిష్టాలను తెలుసుకుని మసులుకోవాలి. అందుకే కాలితో చెప్తే చేత్తో చేశాడు, చేత్తో చెప్తే తలతో చేశాడు. విశ్వనాథ్ అలా ప్రభువుల వారి కంట్లో పడటం తాతాచార్యుల వారి 8 అవతారాల కంట్లోనూ నలుసయింది. కుంకుడుకాయ పులుసయింది. పడుకుంటే రెప్పల మధ్య పుసులయింది. దీంతో 8 మంది కలిసి 8 రకాలుగాను, విడివిడిగా 80 రకాలుగాను ప్రభువుల వారి చెవుల్లో జోరీగలయ్యారు. అయినా సరే విశ్వనాథ్ బెదరలేదు, చెదరలేదు. తన పని తాను చేసుకుపోవటం మానలేదు. ఓ మంచి రోజు చూసుకొని రాజావారు చెప్పిన పనిని వారు ఊహించిన దానికంటే 100 రెట్లు బాగా చేసి వరం కోరుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. రాజావారు ప్రసన్నులై ఉన్న సంగతిని 1కి 4 సార్లు రూఢిపరుచుకొని విషయం కదిలించాడు. మేధావులంతా తాము మనుషులమన్న సంగతిని మర్చిపోయి ఆలోచించే యంత్రాలుగా మారిపోతున్నారంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు. అయినా సరే విశ్వనాథ్ బెదరలేదు, చెదరలేదు. తన పని తాను చేసుకుపోవటం మానలేదు. అభినవ ఆంధ్రభోజుల వారు అంతటి మహాసామ్రాజ్యానికి సామ్రాట్టులుగా అవిచ్ఛిన్నంగా అలరారుతున్నారంటే అల్లాటప్ప వ్యవహారం కాదు. ఇలాంటి అల్లాయిలొల్లాయి విశ్వవాదాల్ని చదవకుండానే ఒప్పించగల ఘనాపాటి. అందుకే తను చెప్పేది వినకుండానే తన అభిప్రాయాన్ని చెప్పటం ఆరంభించాడు. ప్రకృతి ప్రకృతిగానే ఉండిపోతే ప్రాకృతికంగానే అంతరించిపోతుంది. కాని ప్రతికృతులు అలా కాదు. తరాల్నించి తరానికందుతూ చిరంజీవులుగా నిలబడిపోతాయి. ఓ తాజ్మహల్, ఓ విమానం, ఓ మరమగ్గం, ఓ కంప్యూటర్ దేన్నడిగినా ఈ విషయం చెప్తాయి. మనస్సు, మమత, మానవత ఇవన్నీ వినడానికి బాగుంటాయి కాని తినడానికి, మనడానికి పనికిరావు అంటూ వాదనకి అవకాశం ఇవ్వకుండా నిర్ణయాన్ని ప్రకటించేశాడు. నీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవటానికి నాతో పెట్టుబడి పెట్టించడానికి చూస్తున్నట్టున్నావు. అలాంటి ఆశలేమి పెట్టుకోకు. తెగేదాకా లాగటం, పడేదాకా ఊగటం మంచిది కాదు. అందుకే విశ్వనాథ్ మౌనంగా వెనుదిరిగాడు. అప్పటినుంచి మౌనంగానే ఉంటున్నాడు. అతని చుట్టూ మౌనం ఘనీభవిస్తోంది. మౌనం చాలా శక్తివంతమైన భాష. ఒకేసారి ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క భాషలో ఒక్కొక్క భావంతో ఒక్కొక్క సంభాషణ సాగించగలదు. అందుకే విశ్వనాథ్ మౌనాన్ని ఆశ్రయించాడు. అతని మౌనం అష్టదిగ్గజాల్ని అష్టవిధ నాయకులుగా మార్చేసి అష్టకష్టాలు పెడుతోంది. దేవరవారి గుండెల్లో శూన్యాన్ని సృష్టిస్తోంది. మంత్రివర్గం నుంచి కావలి వర్గం దాకా, వందిమాగధగణం నుంచి కందకంలో మొసళ్ల దాకా అందరిలోనూ ఎప్పుడేమవుతుందోనన్న ఉత్కంఠను రేపుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మౌనం బద్దలయ్యే సన్నివేశం చైతన్యభరితం, ఉత్తేజపూరితం. ఈ విషయం విశ్వనాథ్కి తెలుసు. అందుకే ఆ సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. కళ్ళు మిరిమిట్లు గొలిపే మౌన విస్ఫోటనం ఎంతటి శక్తివంతమైనదో విశ్వనాథ్ కంటే ప్రభువుల వారికి బాగా తెలుసు. ఆ విస్ఫోటనం తర్వాత ఎంతమందికి కళ్ళు బయర్లు కమ్ముతాయో, ఎంతమందికి కాళ్లు పోతాయో కూడా తెలుసు. అందుకే విశ్వనాథ్కి మళ్లీ మళ్లీ ప్రకృతి గురించి ఆలోచించే అవకాశమే లేకుండా నిరంతరం పనుల్లో ముంచి తేలుతున్నాడు. తరువాత
అభినవ ఆంధ్రభోజుని సింహాసనానికి వారసుడు, వారి ఏకైక పుత్రరత్నం యువ సామ్రాట్టుల వారు. వారికి వివాహమైంది. వారికి 3 ఆడపిల్లలు కలిగారు. కాని వారసుడు లేడు. ఏ తాతకైనా మనవడంటేనే మక్కువ. ఎందుకంటే తమ వంశం కనీసం మరో 3 తరాలనన్నా మనగలదన్న భరోసా ఇవ్వగలిగింది మనవడు మాత్రమే. ప్రస్తుతం కోడలివారి ప్రసవకాలం. మనవడే పుట్టాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు రాజావారు. మనవడే పుడతాడని కంప్యూటర్ మరీ మరీ చెప్పింది. మనవడే పుట్టాడని వర్తమానం తెచ్చాడు వార్తాహరుడు. సభ నిండా సంబరాలు. ఆ సంబరంలో బుల్లిరాజావారి నామకరణ మహోత్సవాన్ని రంగరంగ వైభోగంగా జరిపించనున్నట్టు ప్రకటించారు సామ్రాట్టుల వారు. సభ హర్షధ్వనాలతో నిండిపోయింది. అందరిలోనూ ఎప్పుడేమవుతుందోనన్న ఉత్కంఠ నానాటికి తీవ్రమవుతోంది. అంతలోనే నామకరణ మహోత్సవ శుభదినం ఆసన్నమైంది. అభినవ ఆంధ్రభోజుల వారు స్వర్ణసింహాసనంపై సుఖాసీనులై మందస్మిత వదనారవిందులై అలరారుతున్నారు. పండితులు ఆశీర్వచన మంత్రాలు చదువుతున్నారు. కవులు బుల్లిరాజావారిపై ఆశువుగా పద్యాలల్లుతున్నారు. నటవిట గాయకాది కళా కోవిదులంతా తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించి చినీ చీనాంబరాలతో పాటుగా సంభావనలు, నజరానాలు అందుకుంటున్నారు. సభాంగణం సంతోషంతో వెళ్లివిరుస్తోంది. అనుకూల సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కూడా మౌనంగా ఉండిపోతే ఇంకా ఎల్లకాలం మౌనంగానే ఉండిపోవలసి వస్తుంది. అందుకే సభికుల్లో సభికునిగానే కలిసిపోయి కలయతిరుగుతూనే గొంతు సవరించుకున్నాడు విశ్వనాథ్. మెల్లగా మంద్రంగా ఆలాపన అందుకున్నాడు. మృదుమధురమైన ఆ స్వరాన్ని వింటూ సభికులంతా ముఖాముఖాలు చూసుకుంటున్నారు. అంతకు ముందెన్నడూ ఎక్కడా ఎప్పుడూ వినని గాంభీర్యం ఆ గలంలో పల్లవిస్తోంది. సృష్ట్యాదిలో పుట్టిన ప్రణవనాదాన్ని తొలిసారిగా వింటున్న ధన్యత ప్రతి వదనంలోనూ ప్రస్ఫుటిస్తోంది. ఏ శాస్త్రానికి అందని సశాస్త్రీయ ప్రకృతి గాన మాధుర్యాన్ని సకల శాస్త్రాల సాక్షిగా శాస్త్ర కోవిదులంతా నోళ్లు వెళ్లబెట్టుకుని మరీ ఆలకిస్తున్నారు. సభికులంతా సర్వేంద్రియాల చేతనని చెవులప్పగించి వారు మాత్రం గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. కాని దేవరవారి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఆ ప్రకృతి గానం, ఆ ప్రవాహగానం తనకి సుపరిచితమైనదే. ఎప్పుడో ఎక్కడో విన్నదే. ఎక్కడో అంతరాంగాంతరాలలో సెలయేటి గలగలలుగా మొదలై అప్పుడోసారి ఇప్పుడోసారి గుండెలను తడుతూ ఉండేది. అక్కడోసారి ఇక్కడోసారి గుండెలోని మనసును తట్టిలేపుతూ ఉండేది. అది లేచిన ప్రతిసారి తనలోని కలల బేహారిని, ఊహ విహారిని, తనలోని వ్యాపారీనుడు బుజ్జగించిన జ్ఞాపకాలు, తనలోని సామ్రాజ్య మహాత్వాకాంక్షి దానిని దారి తప్పించిన జ్ఞాపకాలు, తనలోని సామ్రాట్టు దాని గొంతు నులిమిన జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక్కటొక్కటిగా జీవం పోసుకుంటున్నాయి. మెదడుని కట్టిపెట్టిన నెట్లన్నీ పటపటా తెగిపోతున్నాయి. మస్తిష్కం నిండా తను ప్లాంట్ చేసిన చిప్పుని నీటి బుడగల్లా పేలిపోతున్నాయి. మెదడు కరుగుతోంది. కరుగుతూ కరుగుతూ మరుగుతోంది. రాజావారు తట్టుకోలేకపోతున్నారు. ఆపండి విశ్వనాథ్, ఆపండి అంటూ తల పట్టుకున్నాడు. అయినా అతని గానం ఆగలేదు. రాజావారికి తల పగిలిపోతుంది. అయినా గానం ఆగలేదు. దేవరవారి మెదడు కరుగుతోంది. కరుగుతూ మరుగుతూ చుక్కలు చుక్కలుగా జారుతూ అంతలోనే తైలధారగా ప్రవాహంగా మారి మనస్సులోకి ప్రవహిస్తోంది. అంతకాలం బలవంతంగా అరివిపెట్టి ఉంచిన మనసులోకి మెల్లమెల్లగా చైతన్యం ప్రవేశిస్తోంది. మెల్లమెల్లగా మనసుకి మళ్లీ ఆలోచన పుడుతోంది. రాజావారి మనసంతా అలజడితో నిండి అల్లకల్లోలమై ఒక్కసారిగా చుట్టుముట్టిన జీవన సత్యాల్ని, తట్టుకోలేని ఆందోళనల్ని, ఆవేశాల్ని, ఆక్రోశాల్ని తట్టుకోలేక 2 చేతులా చెవులు మూసిపెట్టుకున్నాడు. దేవరవారిని పిండేస్తున్న ఆ గానాన్ని వెంటనే ఆపమని ఆజ్ఞాపించారు మహామంత్రి. అయినా విశ్వనాథ్ ఆపలేదు. తక్షణమే శిరచ్ఛేదం తప్పదని హెచ్చరించాడు. అయినా ఆగలేదు. తలారికి సైగ చేశాడు మంత్రి. అతను వచ్చి
విశ్వనాథ్ ఎదురుగా నిలబడి కళ్ళెర్ర చేశాడు. అయినా ఆగలేదు. కరవాలం జులిపించాడు. అయినా బెసగలేదు. ఆపరా! చివరిసారిగా భయపెట్టాడు తలారి. విశ్వనాథ్లో బెరకులేదు. తలారి కరవాలాన్ని ఒడుపుగా పట్టుకొని బిర్రుగా వేశాడొక్క వేటు. విశ్వనాథ్ తల తెగి దొర్లుకుంటూ వెళ్లి దేవరవారి పాదాల ముందు పడింది. అతడి మొండెం నుంచి రక్తం చివ్వున ఎగజిమ్మింది. అయినా సరే ఆ మొండెం పిచ్చుగెంతులెయ్యలేదు. కిందపడి కొట్టుకోలేదు. నిలబడ్డ స్థానంలో నిలబడ్డది నిలబడ్డట్టే ఉండిపోయింది. ఆశ్చర్యం! అతని స్వరపేటికలో నుంచి రక్తంతో పాటుగా అతడి గుండె ఆలపిస్తున్న రాగం మాత్రం భంగం కాలేదు. శృతి తప్పలేదు. ఆ జీవరాగం సచేతనమై సాగుతూనే ఉంది. ప్రభువుల వారి గుండెల్లో గుయ్యారం గుబులుగుబులుగా గూడు వదులుతోంది. మనసులో ఆలోచనల అలజడి కొనసాగుతూనే ఉంది. ఆ గానం తనకు సుపరిచితమైనదే. ఎక్కడా, ఎప్పుడు, ఎవరు పాడగా విన్నాడో ఎంతకీ గుర్తురాలేదు. విచిత్రం! సభికులంతా నోళ్లు వెళ్లబట్టుకొని రోమాలు నిక్కబొడుచుకుని చూస్తుండగానే రాజావారు పడుతున్న పురిటి నొప్పుల సాక్షిగా ప్రకృతి గానాన్ని ఆలపిస్తున్న విశ్వనాథుని గొంతులోంచి ఎగబడుతున్న రక్తం ముద్దకట్టి, దానికి మాంసం పట్టి, మళ్లీ ఓ తల పుట్టి, ముఖం రూపుగట్టి, ఆ ముఖం రక్తంలో ముంచి తేల్చిన ముఖం విశ్వనాథ్ది కాదు. ఆ ముఖాన్ని సభికులెరగరు, గుర్తుపట్టలేదు. ఆ ముఖం మరెవరిదో కాదు, తన ముఖమే. సరిగ్గా 50 ఏళ్ల క్రితం తనకి 25 ఏళ్ల వయసున్నప్పుడు తను ఈ విశ్వనాథులాగే మరుగుతూ ఉండేవాడు. ఆ గానం తనలోనూ నరనరాన ప్రవహిస్తూ ఉండేది. అనుక్షణం తనని ఉత్తేజితుణ్ణి చేసేది. కాని అప్పుడు తనేం చేశాడు? 4 రూకలుంటే నలుగురు కడుపు నింపొచ్చనే ఆలోచనతోనే వేశాడు తొలి అడుగు. కాని సంపాదించడం మొదలుపెట్టాక సంపదని కూడగట్టడం అలవాటుగా మారిపోయింది. చివరికి వ్యసనంగా స్థిరపడిపోయింది. అక్షరాలు, అనుభూతులు, అనుభవాలతో సహా అన్నీ అంగట్లో సరుకులుగా మారిపోయాయి. తాను మనిషినని, తనకు మనసుందని మరచిపోయాడు. ఎదగాలనే ప్రతి మనిషి ఆలోచిస్తాడు. ఆలోచించే ప్రతి మనిషి ఎదుగుతాడు. అయితే మెదడుతో ఆలోచించాలో, మనసుతో ఆలోచించాలో నిర్ధారించుకోకుండానే నిర్ణయాలు చేసుకుంటూ పోయాడు. నిజానికి కుల, మత, వర్గ విచక్షణ లేని సమాజం రాజ్యాంగంలో తప్ప రాజ్యంలో లేని విషయాన్ని తను రాజు కాకముందే గుర్తించాడు. అంతేకాదు, తను ఎప్పటికైనా రాజంటూ అయితే కనీసం తన రాజ్యంలో అయినా కులాన్ని చేరనివ్వకూడదనుకున్నాడు. కాని జరిగిందేమిటి? ఏ ఒక్కరూ ఒంటరిగా ఒక్కరే మనుగడ సాగించలేరు. అందులోనూ ఎదగాలనుకున్న వారికైతే ఎదిగించేవారు తప్పకుండా కావాలి. అందుకే తనకి నమ్మకస్తులైన వారిని అధికారులుగా చేర్చుకున్నాడు. అధికారులు తన నమ్మకస్తులకి ఉద్యోగాలిచ్చారు. ఈ విధంగా ఒకరి నమ్మకస్తులు ఒకరు, వారి నమ్మకస్తులు మరొకరు, వారి నమ్మకస్తులు ఇంకొకరుగా చేరిపోతూ ఉంటే తను సైబర్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా అవతరించే నాటికి తన సామ్రాజ్యంలో ఇతర కులాలన్నీ అంతరించిపోయి తన సమాజం తన సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించిన ఒకానొక నమ్మకస్తుల విషవలయంగా మారిపోయింది. ఇప్పుడు మేలుకొని చూసుకుంటే కనుచూపు మేరలో తన కులం తప్ప ఇంకేమీ కనపడడం లేదు. బయటి సమాజాన్నించి తన సమాజం వేరుపడిపోయింది. ఇప్పుడు సమసమాజం చూపుడు వేళ్లన్నీ తన మీదకే గురిపెట్టబడి ఉన్నాయి. కుల సమాజాన్ని నిర్మూలించాలనుకున్న తన చేతుల్లోనే తన కుల సమాజం పునర్నిర్మించబడింది. ఎదురుగా విశ్వనాథ్ గొంతులో ప్రకృతి పల్లవిస్తూనే ఉంది. రాజావారి మనస్సు ఆలోచిస్తూనే ఉంది. తాను చక్రవర్తిగా మారకముందు తను కన్న కలలు, తనకున్న ఆశలు, ఆశయాలు అన్నీ తన చేతులతోనే సమాధులు కట్టించుకున్నాయి. ఆ సమాధుల మీద అందమైన చలువరాతి కట్టడాలను నిర్మించాడు. వాటినే మానవతా వైతాళిక గీతాలుగా ప్రపంచాన్ని నమ్మించాడు. వంచన శిల్పంతోనే సహృదయుడు, దానకర్ణుడు, కళాపోషకుడు, చివరికి అభినవ ఆంధ్రభోజుడు కూడా అయ్యాడు. విశ్వనాథ్ గానం అమృతవర్షి అయి రాజావారిపై కురుస్తూనే ఉంది. మెదడుతో ఆలోచించడానికి, మనసుతో ఆలోచించడానికి మధ్య వికసనానికి, వినాశనానికి ఉన్నంత తేడా ఉంది.
మనసుకి మెదడుకి మధ్య లంకె కుదుర్చడమే ప్రకృతి. దాన్ని తాను సాధించలేకపోయాడు. చివరిసారిగా రాజావారు తనలోకి చూసుకున్నారు. అంతవరకు తాను ప్రాణసమానంగా చూసుకున్న సైబర్ భవంతులన్నీ ఇప్పుడు సాలెగూళ్లుగా కనిపిస్తున్నాయి. వాటిల్లోంచి సాళీళ్లన్నీ గుంపులు గుంపులుగా బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డైనోసార్గా మారి నోళ్లు తెరుచుకొని తన మీదకొస్తున్నాయి. తను చచ్చిపోయినా పర్వాలేదు గాని వాటికి ఆహారంగా మాత్రం చావకూడదు. అందుకే తలారి చేతుల్లో నుంచి కత్తిని తీసుకున్నాడు. చివరి మాటగా విశ్వనాథ్తో, ఏ వ్యక్తి అయినా వ్యవస్థగా రూపొందించే క్రమంలో ఏం చెయ్యకూడదో తెలుసుకోవటానికే నా జీవితం ఖర్చయిపోయింది. ఏం చెయ్యాలన్నా దాన్ని నువ్వే చేసి చూపించు అని చెప్పి తన చేతులతోనే తన తల నరుక్కున్నాడు. ఆ తలని తీసుకెళ్లి విశ్వనాథ్ చేతిలో పెట్టాడు. 50 ఏళ్ల క్రితం తను పోగొట్టుకున్న తలని వెతుక్కుంటూ బయలుదేరాడు.